గిరిజనుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజనగూడెంలో మంత్రి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను గొట్టిపాటి ప్రారంభించారు. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకుని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, ఫోన్ ఛార్జింగ్ అన్ని కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేశాం. 980 కుటుంబాలకి ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, బావుల మీద నీళ్ల ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా సాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా చేస్తాము. 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండి టైగర్ జోన్ లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగించాలో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది.